నమస్తే. ప్రజెంట్ మనం హైదరాబాద్ కలెక్టరేట్లో ఉన్నాం. చాలామంది ఏ రోజు హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కలెక్టర్ ఆఫీసులో వాళ్ళు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి ధ్వంసం చేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలంటూ కలెక్టర్ను కూడా కోరడం జరిగింది. ఇటీవల తరచుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆ గుడిని ఎవరు కూల్చిందని చెప్పేసి భావిస్తున్నారు, ఎందుకు హిందూ సంఘాలకు సంబంధించినటువంటి దేవాలయాన్ని ఎందుకు కూల్చాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది, ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నటువంటి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఏంటిది అసలు ఈరోజు ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ రావడానికి కారణం ఏంటి? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హిందూ రాష్ట్ర. ఇది మొదటిసారి కాదు మేము కలెక్టర్ ఆఫీస్ రావడం. ఈ లాస్ట్ 6 monthsలో 6 times వచ్చినాము. ఎందుకంటే సిరీస్ ఆఫ్ అటాక్స్ ఆన్ టెంపుల్స్, ముత్యాలమ్మ టెంపుల్ సింగరాజ్ అనేది మొత్తం తెలంగాణలో 7th or 8th time ఇది జరిగింది. మనకు తెలిసిన ఇంకా చాలా జరుగుండొచ్చు, నోటీసులు రాలే. అయితే ఓన్లీ వీళ్ళు టార్గెట్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఓపెన్గా చెప్తున్నాం మేము, హిందూస్కి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. హిందూస్ ప్రాపర్టీస్ దే నీడ్ ఓట్స్ అండ్ దే డోంట్ వాంట్ హిందూ ప్రాపర్టీస్. మా ప్రాపర్టీస్, మా ఎండోమెంట్, మా పైసలు తీసుకొని వీళ్ళు ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వీళ్ళు పంచుతారు, ఎవరికి అడగకుండా. అప్పుడు రాదు. 12 acres ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఇష్యూ వచ్చిన కారణం ఏంటంటే బంజారాహిల్స్లో ఎమ్మెల్యే కాలనీ ఉంది, రోడ్డు మట్టి వల్ల 12 acres ల్యాండ్ ఉంది. అక్కడ కాలనీ అయితే చుట్టుపక్కల ఉందో అప్పటికి అంటే అప్పటి నుంచి ఇంకో 100 years బ్యాక్ నుంచి ఆ మాతని వాళ్ళు బోనాలక ఆషాఢ మాసంలో పూజలు చేస్తారు, బోనం ఎక్కిస్తారు. ఇప్పుడు రీసెంట్గా కాలనీ కట్టిరు, కొంతమంది 3-4 నాన్ హిందూస్ కూడా వచ్చారు. అక్కడ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు దాన్ని బట్టి మా యాక్షన్ తీసుకొని 100 years, more than 100 years ఉన్న టెంపుల్ని వీళ్ళు డెమాలిష్ చేసిరు. ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్ ప్లేస్ మీద ఉందని, గవర్నమెంట్ ప్లేస్ మీద ఉందని చెప్పి ఆ లోపలికి పోయి తీసే అవసరం ఏముంది? అనితా రెడ్డి కలెక్టర్ అక్కడ, ఆమెకి midnight 3 o'clock వచ్చి తీసే అవసరం ఏముందని చెప్పండి మేము అడుగుతున్నాం. అందరం గవర్నమెంట్కి సవాల్ చేస్తున్నాము, మీరు ఇలాంటి కలెక్టర్లని ఎవరైతే సెక్యులర్ ఉన్నారో, కమ్యూనిస్ట్ ఉందో ఏమో, యాంటీ ఇండియన్ ఆమె, మా ఇండియాలో 80% ఆఫ్ హిందూస్ మనోభావాలు దెబ్బతీయాలని ఆమెకి రైట్స్ ఎవరు ఇచ్చిర్రు? అందుకోసమే 14 హిందూ ఆర్గనైజేషన్స్ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఫస్ట్ అయితే గుడి ఎందుకు కూలగొట్టిరు, దాన్ని మళ్ళీ కట్టాలి అని చెప్పి అనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం అనితా రెడ్డికి కూడా డిమాండ్ చేస్తున్నాము, ఆమెకి సస్పెండ్ చేయమని చెప్పి. ఇంకోటి, ఇప్పుడు మీరు కూడా హిందువులే, అందరూ కూడా అక్కడ ఉన్న 80% హిందువులే, కానీ సెక్యులర్ హిందూస్ వాళ్ళంతా. మాకు కళ్ళు ఎప్పుడు తెలిసినా కాబట్టి మేము ఇప్పుడు పొట్లాడుతున్నాం. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వెస్ట్ బెంగాల్, కేరళ లాగా ఇన్సిడెంట్స్ ఇక్కడ అయితే వాళ్ళ ఇంట్లో ఏమైనా తప్పు జరిగితే కనుక వాళ్ళకి బుద్ధి రాదు. కలెక్టర్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే వెనకాల ఎవరన్నటువంటి ప్రోద్బలం అనుకుంటా ఉన్నారు, నేరుగా కలెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయిందని అనుకుంటా ఉన్నారు మీరు? ఆమె ఆర్డర్ తీసుకొని వచ్చి 3 o'clock midnight ఆమె వచ్చిందంట, పర్సనల్గా వచ్చి వాళ్ళ ఎవరైతే డెమోలిషన్ స్క్వాడ్ ఉంటుందో వాళ్ళు పంపించి తీసిందంట ఆమెనే పర్సనల్. ఆమె ఇంకా ఎవరు చేయిందో, ఎవరు ఆమెకి ఫోర్స్ చేసిరో, ప్రెజర్ పెట్టిరో తీయమని చెప్పి అది ముగ్గులో మాకు కావాలి. అట్ ద సేమ్ టైం ఆమెకి ఎందుకు చేస్తున్నామంటే డిమాండ్, ఆమె మొత్తం ఇనిషియేటివ్ తీసుకుంది, ఆమె రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ కలెక్టర్ దగ్గర రానికి కారణం ఏంటంటే గుడి ఇరగొట్టడానికి కారణం మాకు కావాలి, ప్లస్ ఆమెకి సస్పెండ్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు అడిషనల్ కలెక్టర్గా ఉన్నారు, కలెక్టర్ లేరు. వాళ్ళతో మాట్లాడుతుంటే ఎట్లా లైట్ తీసుకుంటారు అంటే వాళ్ళు, అరే అయితేనే ఉంటుంది కదా, 6 months నెలకోసారి అవుతుంది కదా, మీరు కామన్ అన్నట్టు లైట్ తీసుకుంటారు. వాళ్ళు హిందూ సమాజం ఎప్పుడైతే రివోల్ట్ అవుతుందో, ఎప్పుడైతే 5,000-10,000 మందికి బయటకు వచ్చి తీసుకొస్తారో అప్పుడు దాకా వీళ్ళు వినరు. ముస్లిమ్స్ లెక్క వాళ్ళు కావాలని చెప్పి కబ్జా చేస్తారు, ఏదో ఒక దర్గా పేరు మీద కట్టేసి ఏదో. ఇప్పుడు ఆ గుడి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ముస్లింలు కూడా ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు ఆ ధ్వంసం సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పాల్గొన్నటువంటి వ్యక్తులు సైతం కూడా ముస్లింలు ఉన్నారన్నటువంటి భావన ఉంది. ఏంటన్నా నాకు మళ్ళీ 6 నెలల కింద చేసిరంట, అది ఇల్లీగల్ డెమాలిషన్ చేసినాక వాళ్ళ ఇంట్లో ఏం బాగా జరగకపోతే మళ్ళీ వాళ్ళే కట్టించారంట. అది లోకల్స్ చెప్పిన మాట. ఇది ఇంకోటి ఏమంటే ఇది ఇల్లీగల్ డెమాలిషన్, ఎందుకంటే నోటీస్ పంపించలేదు. ఎవరైతే అక్కడ కమిటీ ఉన్నది, అక్కడ స్థానిక జనాలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక ఫోన్ కాల్ చేయలే. వాళ్ళకి ఏదో మాట విని వాళ్ళు రాత్రి వచ్చిర్రు, వచ్చి అక్కడ ధర్నా చేస్తే వీళ్ళు ఆ పోలీసు వాళ్ళు ఫోర్స్ తీసుకొని వచ్చేసిర్రు. ఇప్పుడు ఇది న్యాయమా? నోటీస్ ఇవ్వకుండా ఎట్లా డెమాలిష్ చేస్తారు? ఒక చిన్న ఏమంటారు ఇల్లీగల్ షాప్ ఉన్నా సరే వాళ్ళకు నోటీస్ పంపిస్తారు కదా, ఎందుకు పంపించలేదు? అది మాకు నచ్చలేదు. అందుకే మేము ఈ ఎంఆర్ఓ ఏదో ఉన్నారు వాళ్ళకి సస్పెండ్ చేయాలి, ఆమె మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో పరిస్థితి ఎట్లా ఉంది? మళ్ళీ ఇప్పుడు ఏమైనా గుడిని మొత్తం జీరో. అక్కడ గుడి ఉండే మనకు ఒక ఎవిడెన్స్ దొరకదు, అది ఏం లేదు. అది మనం పోవాలంటే కూడా 2-3 పంపిస్తుర్రు, లోపల పోలీస్ ప్రొటెక్షన్స్ ఒక పంపిస్తుర్రు, వెళ్ళి చూసుకొని రావాలి అంతే.
అది అట్లా పరిస్థితి అక్కడ. మా గుడికి మనం వెళ్ళాలంటే ప్రొటెక్షన్తో వెళ్ళాలి మనం. ఇది ఆ పరిస్థితి వచ్చింది మా తెలంగాణలో హిందూస్ది. ఇంకోటి అక్కడ స్పాట్లో మొత్తం వాళ్ళ బిలియనర్స్ మొత్తం చుట్టుపక్కల గరీబ్ బస్సు లేదు, కొంచెం దూరం నుంచి ఎవరైతే బోనం ఎక్కిస్తారో లేడీస్ వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. అక్కడ బ్యారికేడ్స్ ఎట్లా పెట్టారంటే పోలీసు వాళ్ళు మొత్తం చెక్ పోస్ట్ పెట్టేసి బ్యారికేడ్ అంతే ఒక 50 to 60 పోలీసు వాళ్ళు ఉంటారు మొత్తం కలిపితే. గురి ఇరగొట్టిరు మాది, గ్రౌండ్ జీరో చేసిరు మాది, మాకు వెళ్ళకుండా వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ పెడితే అసలు ఇక న్యాయం ఎక్కడ ఉందండి? ఇక్కడ ఎవరితోని మాట్లాడాలి, ఎవరితో చెప్పాలి మేము? నేను మీ మాధ్యమంతో నేను మా హిందూ బంధువులకు చెప్తున్నా, ఎవరైతే ఓటేస్తున్నారో మీరు మీ పిల్లల భవిష్యత్తు, మీ సెక్యూరిటీ చూడకండి. మన ధర్మం ఉంటేనే మీరు ఉంటారు. ధర్మం నిలబడాలంటే హిందువులంతా ఒకటి కావాలి. జిహాదీలు, మిషనరీస్ అంతా ఒకటి అయినప్పుడు మేము నిస్వార్థంగా పనిచేసే హిందువులు, ట్యాక్స్ కట్టే హిందువులు, మా గుడి నుంచి ఎవరైతే పైసలు తీసుకొని వేరే మతస్థులకు ఇస్తారో ఆ హిందువులకు నేను చెప్తున్నా, మా రిక్వెస్ట్ చేసి మనం అందరం ఒక్కడగాల్సిన సమయం వచ్చింది. మాకు భాష పేరు మీద, జాతి పేరు మీద, ప్రాంత పేరు మీద మాకు డివైడ్ చేస్తున్నారు వీళ్ళు. మూర్ఖులు లెక్క వీళ్ళ ట్రాప్లో పడకండి. అందరం ఒక్కటై వీళ్ళంతా ఎవరు చేసే పనులకి అందరికీ పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం అందరం చేద్దాం. మీరు అందరూ తరలి ఎక్కడ ఇష్యూ ఉన్నా కూడా ప్రతి ఒక్క హిందూ బయటకు వచ్చి దానికి నిరసన తెలపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భయ్యా, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అమ్మ, ఏంది అసలు అక్కడ ఆ గుడి ఏంది, గుడి చరిత్ర ఏంది, ఆ గుడిని కూలగొట్టినటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి భావించడం ఏమీ లేదండి. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో కానీ దీంట్లో చూస్తున్నాం మనము. అక్కడ ఎంఆర్ఓ ఆర్డర్ వల్లనే వాళ్ళు అక్కడ పోలీసులు అక్కడ వచ్చి అది కూల్చేశారు అని చెప్పారు. దాంట్లో భావించడం ఏమీ లేదు. ఇక్కడ మా ఆవేదన ఏంటంటే అలాంటి అంటే పండుగలు కానీ, బోనాలు కానీ ఇవన్నీ అందుకుంటున్న ఆ పెద్దమ్మ తల్లిని ఏకాఏకిగా ఏది ఆర్డర్ లేకుండా ఏ ఒక్క ఇబ్బంది అంటే అక్కడ కూల్చడానికి కారణం ఏంటి అని కూడా తెలియజేయకుండా అది ఏదైతే దేవాలయాన్ని కూల్చేశారో అది తప్పు అని అంటున్నాం మనం. అయితే వాళ్ళు దానికి ఇస్తున్న ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అని అన్నప్పటికీ కూడా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఎవరిని అడగాలి ఏంటి. ఇప్పుడు మీరు దాన్ని కూల్చేస్తున్నారు, కూల్చేసిన తర్వాత దానికి ఇంకొక ల్యాండ్ ఇస్తున్నారా, అది కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. సో ఇలా ఎలా మీరు హిందువుల మనోభావాలతో ఆడుకుంటారు, అది తప్పు అని చెప్తున్నాము. ఇప్పుడు ఇదే ఒక విషయం పైన అడిషనల్ కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము ఇదే డిమాండ్ చేశాము కి ఇలాంటి ఒక దేవాలయాన్ని మీరు ఎలా అయితే కూల్చేశారో ఆ దేవాలయానికి మీరు ఆల్టర్నేట్గా వేరే ఎక్కడైనా ల్యాండ్ ఇవ్వండి. ల్యాండ్ ఇవ్వకపోతే అంటే హిందువుల మనోభావాలు అలా దెబ్బ కొట్టడం అనేది సరికాదు. అంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం అన్న లేదు కదా, అలా చేయకూడదు. సెక్యులర్ అని అంటున్నారు కానీ అందరినీ ఒకే సమానంగా చూడట్లేదు అనేదే మాకు ఇక్కడ ఆవేదన అండి. ఎన్నేళ్ల కానుంచి ఉంది అది పురాతనమైనటువంటి గుడి, లేకపోతే ఇటీవల వెలిసినటువంటి గుడి? అది మీరు ఎన్నేళ్ళగా పూజలు చేస్తాం? చాలా పురాతనమైనది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 10-15 సంవత్సరాల కంటే క్రితం అక్కడ ఆ గుడి ఉంది. ఆ గుడిలో అందరూ పూజలు కూడా చేసుకుంటున్నారు. ఈసారి బోనాలలో కూడాను పూజలు చేసుకున్నారు. అక్కడ స్థానికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈసారి బోనాలు అందించుకున్న పెద్దమ్మ తల్లిని ఇప్పుడు మీరు ఇలా ఏకాఏకిగా ఎలా కూల్చేస్తారు అని వాళ్ళు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు సార్? అంటే ఇటీవల తరచుగా చూస్తూ ఉన్నాం హిందూ దేవాలయాలను టార్గెట్గా చేస్తూ కొంతమంది వ్యక్తులంతా కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ రోజు జరిగినటువంటి ఆ సంఘటనని ఏ విధంగా చూస్తారు? ఇది పూర్తిగా చట్ట విరుద్ధంగా చేయడం జరిగిందండి. ఇప్పుడు అదొక ప్రభుత్వం యొక్క ల్యాండ్లో ఉంది అని మీకు తెలిసిన తర్వాత దానికి అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో ఆ టెంపుల్ కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక డెడ్ లైన్ ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి. దాని తరువాత అది ప్రాణ ప్రతిష్టాపన అయినటువంటి విగ్రహం, అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక్కడి నుండి ఇది 60 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అక్కడ బోనం సమర్పించుకుంటూ ఉన్నారు. సో అలా ప్రతిష్టాపన జరిగినటువంటి అమ్మవారి విగ్రహాన్ని ఎట్లా పడితే వచ్చి తహసీల్దార్ తీసుకెళ్లి కట్టమైసమ్మ ఫిలం నగర్లో ఉన్నటువంటి దేవాలయాన్ని ఉంచారని ఈనాడులో ఈ రోజు మనం న్యూస్ చూస్తే మాకు తెలిసింది. అలా ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు. దానికి ఒక విధి విధానం ఉంటుంది, ధార్మిక కృతి ఉంటుంది, చేసి తీయాల్సి ఉంటుంది. ఇలాంటిది ఏమీ ప్రొసీజర్ ఫాలో చేయకుండా ఎంఆర్ఓ ఏకాఏకిగా ఇది ఏదైతే చేశారో ఇది చట్ట విరుద్ధమైనటువంటిది. ఆమె మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఒక కలెక్టర్ అలాగే ఎంఆర్ఓకు ఏముంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కొట్టేసేటువంటి ప్రయత్నం ఇంకా వెనకాల ఉండి ఎవరైనా అటువంటి ప్రయత్నం చేపించారా, లేకపోతే ఆమె పర్సనల్ గా తీసుకొని ఏమన్నా ఇటువంటి కార్యకలాపాలకు ఏమైనా పాల్పడేదని అనుకోవచ్చు? సో ఇందులో బ్యాక్ సైడ్ లో ఏం జరిగింది అనేటువంటిది మేము ఇప్పుడు స్పష్టంగా చెప్పలేము. కానీ ఏదో ప్రెషర్ వల్లనే ఖచ్చితంగా అది జరిగింది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి కలెక్టర్ ఆర్డర్ ఉందా లేదా అనేటువంటిది ఆమె స్పష్టం చేయలేదు. నోటీస్ నేను ఇచ్చాను అని చెప్పి ఆమె మీడియా ముందు ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ 3 రోజుల నుండి ఇది జరుగుతుంది. అందువల్ల వితౌట్ నోటీస్
ఎవరి యొక్క ప్రోద్బలంతో మీరు ఇది చేశారు అనేటువంటి డౌట్ అందరికీ వస్తుంది కదా. అందువల్ల పర్సనల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండకపోవచ్చు, కానీ ఏదో ప్రెషర్ వల్ల ఖచ్చితంగా ఇది జరిగింది అనేటువంటి మేము చేస్తున్నాము. కలెక్టర్ గారికి కూడా మేము చెప్తున్నాము. అలాగే ఏదైతే దర్గాలు, మసీదులు లేదా చర్చిలు లేదా శ్మశాన వాటికలు గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నాయి, తెలంగాణలో, హైదరాబాద్ లో వందల వేలకు ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా కూల్చండి. ఆ ధైర్యం ఉందా మీకు? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, మెట్రో రైలు ఫలక్నామా వరకు మీరు ఎక్స్టెండ్ చేశారు. ఆ సందర్భంలో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమొచ్చింది సీఎం నుండి అంటే, లేదా ఈ కలెక్టర్ గారి నుండి ఏమొచ్చింది అంటే, అక్కడ ఉన్నటువంటి ఏ రకమైన స్ట్రక్చర్, రిలీజియస్ స్ట్రక్చర్ని మేము టచ్ చెయ్యము, దాన్ని ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టకుండా మేము మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఇక్కడ ఏకాఏకిగా దేవాలయాన్ని ఎట్లా మీరు కూలుస్తారు? అంటే మైనారిటీకి ఒక రూలు, మనకు ఒక రూలా? సుప్రీంకోర్టు ఆర్డర్స్ని కూడా మీరు తుంగలో తొక్కి ఈరోజు డైరెక్ట్ వితౌట్ నోటీస్ ఎట్లా మీరు దాన్ని డెమాలిష్ చేస్తున్నారు? ఈరోజు హిందువులు రోడ్ల మీద వచ్చి దంగలు చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా? ఇది చాలా తప్పు అని మేము ఖండిస్తున్నాం సార్. మరి దాని తర్వాత ఇప్పుడు తదుపరి ఏంటి? హిందూ సంఘాలుగా తర్వాత స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా స్పందించినట్టయితే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏంటి వినతి పత్రంలో ఏమని తెలిపడం జరిగింది? వినతి పత్రంలో చాలా స్పష్టంగా మేము రాసింది ఏంటి అంటే, మీరు ఏదైతే ఈ రోజు ఆ ఒక పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేయడం జరిగిందో, అలాగే ఈ హైదరాబాద్లో, తెలంగాణలో ఎన్ని మైనారిటీకి సంబంధించినటువంటి రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి కూల్చేయాలని చెప్పి, అలాగే ఎంఆర్ఓని మీరు సస్పెన్షన్ చేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయం ఉందో దాన్ని అక్కడే, లేదు అంటే ఒక ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి అక్కడ మీరు దాన్ని ప్రతిష్టాపన చేయాలని డిమాండ్ చేశాం సార్. సో మొత్తానికైతే మాత్రం హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీస్కి ఖైరతాబాద్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి చాలా మంది తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధించినటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. గత 60-70 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి దేవాలయాన్ని కొంతమంది వ్యక్తులు ప్రోద్బలంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఒక పక్కన కూల్చేశారన్నటువంటి అభిప్రాయాన్ని తెలుపుతా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ గుడిని కూల్చేస్తారో అక్కడ ఆ గుడిని నిర్మించాలి, ఈ చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ సైతం కూడా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సార్ ఏంటి సార్ ఈ రోజు ప్రధానంగా ఒక పక్కన ఇన్ని రోజుల కాడి నుండి హిందూ సంఘాలు అక్కడికి వెళ్ళడం జరిగింది, మరో పక్కన అక్కడ ఒక పక్కన రాస్తా రోకోలు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మీ డిమాండ్ ఏంటి సార్? కూలొట్టడం ఎన్ని రోజులు ఇదే కూలొట్టడం, ఎన్నేళ్ళు ఇంకా కూలొడతారు మా దేవాలయాలని, మా హిందూ ధర్మాన్ని ఎన్ని రోజులు ఇంకా కూలుస్తారు? కూల్చిన రోజులు కూల్చిండ్రు. ఇంకా మేము నశించిన రోజు ఒక్కటి అసం లోపటేసిన పిల్లిని కూడా కొడితే ఏదో ఒకటి తిరగబడుతుంది. ఆ తిరగబడే రోజు దగ్గరకు వచ్చిన అనిపిస్తుంది నాకు. ఇంకా నశించింది. మేము సహనంతో ఉన్న రోజులు బాగుంటుందండి. సహనం ఎప్పుడైతే నశిస్తుందో ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో వచ్చే ఉండదు, ధర్మము ఇక వేరే రకంగా చూపిస్తాం. ఎవరున్నారు సార్? అంటే దీని వెనకాల ఏంటిది? ఎవరి యొక్క కుట్రలు ఉన్నాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు. 60 ఏళ్ళుగా ఉన్నటువంటి గుడిని ఈ రోజు సడన్ గా కూల్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంది అనుకుంటా ఉన్నారు? కబ్జాదారులు నా అనుమానం అయితే కబ్జాదారులు ఉన్నారని నా అనుమానం. ఎందుకంటే ల్యాండ్ ఇవ్వాలి, రేపు ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో డబ్బులు కావాలి, ప్లాట్లు అమ్ముకోవాలి, లేకపోతే ఎవరికైనా పెద్దోనికి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇది కూలబడితే కొంచెం మనం నొల్లి పెడతాము. 1 వీక్ అయినాక అందరూ మర్చిపోతారు. దాంతో అది మెల్ల కబ్జా అవుతుంది. ఇది వాస్తవం. ఇంకొక 5-6 నెలల మీరే పోయి ఒక రోజు వీడియో తీయండి, అది ఆల్రెడీ ఎవరికో అమ్మేసి ఉంటారు, లేకపోతే గవర్నమెంటే మెల్లమెల్లగా అమ్మేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతాం సార్ ఆ ప్లేస్లో ఆ గుడి ఉండబట్టి? ఇటీవల బోనాల పండుగ కూడా అయింది. సో అటువంటి ఉత్సవాలు అక్కడ ప్రతిసారి ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుందా అసలు? లేకపోతే కొంత కనుమరుగు అయినటువంటి దేవాలయం, అంటే అక్కడ పూజలు పునస్కారాలు అందుకున్నటువంటి దేవాలయంగా ఉన్నదా, లేకపోతే రెగ్యులర్ పూజలు అందుకున్నటువంటి దేవాలయం సార్? ఆల్రెడీ పూజలు నడుస్తున్నాయి. పూజలు నడవకపోతే ఆ గుడి ఎందుకు అట్టుంటుంది? పూజలు నడుస్తున్నాయి, వాళ్ళు ఎవ్రీ టైం బోనం తీస్తున్నారు, అక్కడున్న బస్తీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏంటంటే కొంతమంది కన్నుబడింది. ఆల్రెడీ టీఆర్ఎస్ అయిపోయింది, ఇంతకుముందు టీఆర్ఎస్ అయిపోయింది, కబ్జాలు అయిపోయినాయి. ఉన్న ప్రైమ్ ల్యాండ్ పెద్ద ఉందంటే ఆ ఏరియాలో అదొకటే. ఇప్పుడు దాన్ని కబ్జా చేయడానికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అదొకటే ఆప్షన్. అందుకని కబ్జా కోసం ఇది ఇప్పుడు నిజం వాస్తవం చెప్పంటే, హిందువులు గిట్ట ఐక్యత గట్టి ఉంటే ఇవాళ ఇలాంటి కూలడం అనేది ఉండదు. ఎందుకు కూల్చోండ్లు? ఎవరు పోతున్నారు కదా, పోయేటోళ్ళు ఎవరున్నారు? 100 మంది ఆ చుట్టుపక్కల 10 మంది పోతారండి. రెగ్యులర్ పోయే గుడి పోతే వాడు ఎవరు ధైర్యం చేయడు. రెగ్యులర్ పోయి దానికి ఒక షేప్ చేస్తే దాన్ని ఎవడు పోడు. షేప్ చేయడం కాదు, అక్కడ ఉన్న పాపం 10 మంది పోతారు, మిగతా వాళ్ళు పోతే కానీ ఇప్పుడు గుడిలు ఎందుకు కూలుస్తారండి? కంటిన్యూ పోతే ఎవరైనా గుడికి పోతే నాలాంటోడు నీలాంటోడు కంటిన్యూ 1 రోజు 2 రోజులు పోతాం. అక్కడ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇవాళ అయిందని చెప్పి పోయినాము,
కానీ అక్కడ ఉన్న వాళ్ళు కదా కంటిన్యూ పోయినప్పుడు ఎవడు ధైర్యం చేయడు. ఎవరైతే మెల్లమెల్లగా ఇప్పుడు మన దాంట్లో ఎట్లయిందంటే పండుగల పబ్బాలు తప్పితే రెగ్యులర్గా పోవట్లేదు. మసీదులకు వాళ్ళ నిర్ణయం తప్పలేదండి. మసీదులకు వాళ్ళు పోయినట్టు, చర్చిలు వాళ్ళు పోయినట్టు, గుళ్ళల్లో మనోళ్ళు మనకేం అవసరం ఉంటేనే పోతున్నారు. ఆ పోవడం కూడా ఎట్లెట్లా అయిందంటే మెల్లమెల్లగా పబ్బాలకు పండుగలకు పోతుంది. కంటిన్యూ పోమని అంటున్నాం. కంటిన్యూ పోతే ఎవరు ధైర్యం చేయడు. ఇవాళ వాళ్ళు చేసినట్టు ధైర్యానికి ఏంటంటే అక్కడ ఎలాంటి నిజం చెప్పంటే అంతగా ఇంకా ప్రాచుర్యం రాలే. ప్రాచుర్యం ఇప్పుడు వచ్చింది కానీ అది నిలబడాలి కదా, నిలబడితే ఖచ్చితంగా వస్తారు. ఒక పక్కన మీరు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం జరిగింది, మరో పక్కన ధర్నాలు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు ఆడ నిరసన కూడా దిగినటువంటి కార్యక్రమం అయిపోయింది. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి, కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం కూడా అయిపోయింది. ఏంటి సార్ నెక్స్ట్ స్టెప్ హిందూ సంఘాలుగా ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ప్రతిసారి మేము శాంతి మంత్రమే పఠిస్తున్నాం. శాంతి మంత్రం అన్న రోజులు బాగుంది. మహాభారతంలో ఇదే పని చేసిండు. మనకెందుకులే అని కొన్ని ఆగిండు. కానీ మహాభారతం ఎందుకంటే మొత్తం కబ్జా, మొత్తం నాదే అని ఎప్పుడైతే కబ్జా చేసిండో దుర్యోధనుడు, కౌరవులాగానే మన గవర్నమెంట్ ఉన్నది. ఏ రోజే కబ్జా చేసిన రోజులు కాబూసుంటాము. అదే 5 మంది అర్జునులు ఏం చేస్తారులే, వాడు ధర్మాలు ఏం చేస్తారంటే కృష్ణుడు అంటూ ఉంటాడు. ఎప్పుడైనా కృష్ణుడు అంటూ ఉంటాడు. వాడు దిగినప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కబ్జాలు చేసిన వాళ్ళందరూ భూస్థాపితం అవుతారు. 100 మంది కౌరవులు ఉన్నా, 5 మంది ఉన్నా, గట్టిగా ఉన్న ఇట్లాంటి మాలాంటి హిందూ సంఘాలు 5 మంది ఉన్నా ఖచ్చితంగా ముందు ఇలాంటి జరగకుంటుంటే అని కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే ఇది ఎవరిని అడిగినా కానీ ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇటీవల తరచుగా జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ స్పందన ఏంటి? అన్న, బంజారాయిల్స్లో పెద్దమ్మ గుడి 100 సంవత్సరం 150 సంవత్సరం చరిత్ర ఉన్నది అన్న. ఏ యాక్ట్లో కూడా ఒక 100 సంవత్సరం 150 సంవత్సరం లేకుంటే ఒక 50 సంవత్సరం గుడిలు కూడా కొట్టడానికి ఏమైనా యాక్ట్ ఉందా? అచ్చా పోనీ భయ్, ఏమైనా ఇప్పటివరకు ఆ మస్జిద్ వారం 15 రోజులు అయితే కూడా వాళ్ళు కట్టేస్తారు. ఏడంటే ఆడ కట్టేస్తారు. వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ పైన ఏమైనా తీసారా, పలగొట్టారా? వాళ్ళు ఏం చేయరు అటువంటిది. కానీ ఇప్పుడు ఏమైందంటే మా హిందుత్వం మీద ఈ గవర్నమెంట్ ఎప్పటి నుంచి ఎంఐఎంకి అలయన్స్ అయింది అప్పటి నుంచి వివక్షత చూపెడుతున్నది. ఎందుకంటే 2-3 సంవత్సరం నుంచి మా గుడి పైన దాడులు జరుగుతున్నాయి, మా హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. ఇంకా మా గుడిలు ఉన్నాయి, అందులో మాసం ఈ పిల్లలు తీసుకుపోయి పడేస్తారంట, అది చెప్తారు వాళ్ళు. స్టేట్మెంట్ మీద ఏదేదో ఉంటుంది వాళ్ళది. కానీ వాళ్ళు ఏదో చెప్పి గొప్పతనం అనుకుంటారు. కానీ ఆ గొప్పతనం కాదు. హిందుత్వం ఉన్నారంటే, మీరు హిందూ ఉన్నారంటే హిందుత్వానికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే 100 సంవత్సరం కిందది ఆ గుడి. ఆ పలగొట్టింది ఆర్డర్ ఎవరు ఇచ్చారు మీకు? ఆ కలెక్టర్ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పలగొట్టిన మేడం కూడా ఇప్పుడు అమ్మనే కదా అన్న. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఒక అమ్మని ఒక గుడి కొడుతున్నాయంటే కొద్దిగా ఆలోచించుకోవాలన్నా, విచారించుకోవాలన్నా కదన్నా. కానీ అది కూడా చూడకుండా ఎక్కడ ప్రభుత్వం అన్న రోడ్డు మీద చూడండి, ఓల్డ్ సిటీ పోయి హైడ్రా పేరు మీద చేస్తున్నారు. రోడ్డు మీద ఓల్డ్ సిటీలో పోయి చూడండి మీరు ఎంత ఉన్నది, దూరం ఉన్నది. ఆ నాలాలు కబ్జా ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా ఉన్నది. ఆ కబ్జాలు మొత్తం దీన్ని మొత్తం డబల్ టిబల్ ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ కబ్జాలు కనిపిస్తారా గవర్నమెంట్కి? అవి ఆలోచించుకోవాలన్నా కదా. గవర్నమెంట్ కూడా హైడ్రా పేరు మీద గుడిలు పలగొడతారా? అక్కర్లేదా? వాళ్ళకి దిమాగ్ లేదా? ఈ గవర్నమెంట్కి మేము కూడా హిందువులం, మేము కూడా ఓటేసినాం కదా. వాళ్ళే కనిపిస్తున్నారా? ఇంకా ఎవరు కనిపిస్తలేరా వాళ్ళకి? అంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్లో అన్ని హిందూ సంఘాలు వచ్చినాయి, రిప్రజెంటేషన్ ఇద్దామని. గుడి ఎట్లా ఉన్నది ఎట్లానే కట్టండి అని. లేకుంటే మనం మస్జిద్ పలగొడుతున్నారంటే పక్కా ఏమైనా ల్యాండ్ ఇస్తారు సపరేట్గా. చర్చ్ పలగొడుతున్నారంటే పక్కా ఏమైనా జరిపి ల్యాండ్ ఇస్తారు. మా గుడిలు పలగొట్టిండ్రు, ల్యాండ్ ఇవ్వమంటున్నాం. లేకుంటే ఆడనే కట్టి ఇవ్వమంటున్నాం. మా ఏం డిమాండ్ లేదన్నా. కానీ లేని పక్షంలో వేరే పరిణామం కూడా వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే మేము అహింసావాది హిందుత్వం అంటారు. అహింసావాది అంటే అహింసావాదిగానే ఉంటాం. కానీ హింసాలో దిగిపోతే మళ్ళీ ముస్లింలు ఏమైనా మస్జిద్కి దానికి దిగి ఏమైనా జరిగితే రోడ్డు మీద వచ్చేస్తారు, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారు. అటువంటిది మేము ఏం చేస్తలేం. కానీ గది ఏమైనా వాళ్ళు రెచ్చగొట్టాలన్నా మనం గవర్నమెంట్ మా మీద ప్రయత్నం చేస్తుందా? మేము రెచ్చిపోతే మేము పర్సంటేజ్ ఎక్కువ మంది ఉన్నామన్నా. పిల్లలు కూడా మా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. చావడానికి చంపడానికి మేము కూడా వెనుక జరగం. మా అమ్మ మీద వస్తే, మా అమ్మారి మీద గుడి మీద వస్తే ఇంకా ఆషాఢ మాసం పుణ్య సమయం అన్నా ఎంత మంచి సమయంలో ఇచ్చేస్తారు అన్నాడు. కొద్దిగా కావాలమని కుట్రలు పండుతున్నారన్న. మా హిందుత్వానికి యూనిటీ రెచ్చగొట్టాలన్నా, యూనిటీ అంటే యూనిటీ డివైడ్ చేయాలన్నా మన హిందుత్వానికి ఎప్పటి నుంచి కుట్ర కాదు, ముందే నుంచి కుట్రలు నడుస్తున్నాయన్న. కానీ ఈ కుట్ర ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మధ్యలో నడుస్తుందన్న. ఈ కాంగ్రెస్ కావాలన్నామని ఇటువంటి కుట్రలకి సపోర్ట్ చేస్తున్నది. ఎప్పటి నుంచి ఎంఐఎంకి ఎలైస్ అయింది కదా, అప్పటి నుంచి చాలా ఎక్కువగా నడుస్తున్నాయి మా మీద కుట్రలు. మా డిమాండ్ ఉంది ఒకటి, పెద్దమ్మ ఒకటి ఏడ ఉండే ఆడనే కట్టియాలన్న. ఇంకా ఏం లేదు. లేకుంటే లేని పక్షంలో ఆ పరిణామం కూడా మేము చూపెడతాం. మేము రెడీగానే ఉన్నాం, సిద్ధంగానే ఉన్నాం. ఏడో వచ్చినా బట్టే ఏదో
సాధించుకొని పోవాలన్నామని అనుకున్నాం. కానీ కలెక్టర్కి ముందు జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పని తెలుసు, కలెక్టర్ కూడా తెలుసు అన్ని. అదే కదా అన్న. ఓకే అన్న, జై శ్రీరామ్ అన్న, ధన్యవాదాలు. ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి గుడిని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి 60-70 ఏళ్లుగా ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాన్ని కొంతమంది అక్కడ భూమిని కబ్జా చేసేందుకు మాత్రమే ఇటువంటి దాడులకు పాల్పడతాను. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించాలి, వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అయితే డిమాండ్ చేస్తారు. ఇప్పటికీ శాంతియుతంగా చేసినటువంటి నిరసన మరో పక్కన ఇది కొంత ఆందోళనకు గురిగాక ముందుకే ఖచ్చితంగా వీళ్ళ పట్ల చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి. అక్కడ ఎక్కడైతే గుడి ఉందో ఆ గుడిని తక్షణమే నిర్మించాలన్నటువంటి ఆ భావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల హిందూ సంబంధించినటువంటి దేవాలయాన్ని కూల్చడంలో పెద్ద ఎత్తున కుట్రలు కూడా జరుగుతా ఉన్నాయి. వీటిని పసిగట్టాల్సిన అవసరం హిందువులకి, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని హిందూ సంఘాల నాయకులు అయితే తెలుపుతా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో అనిల్, మన తొలి వెలుగు.